గాజువాక 65వ వార్డు బానూజీ తోట వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణ. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైందవ దళిత సేన వ్యవస్థాపకులు మట్టికొయ్య పోతురాజు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తర ముఖముగా వెలిసిన గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది రెండవది. ఉత్తర ద్వారంలో స్వయంభూగా వెలిసిన ఆలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామి వెంకటేశ్వర స్వామి. స్వామివారికి 7 వారాలు ముడుపులు కట్టి 8వ వారం మొక్కు తీర్చుకున్న వారికి స్వామివారి కరుణా కటాక్షాలు వారిపై ఉంటాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయక్, నేషనల్ వైస్ చైర్మన్, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్, జీవన్ జ్యోతి, పూడి శాంతి, పప్పల ఆదిలక్ష్మి, గొరుసు రామలక్ష్మి, తిప్పల స్వాతి, కుమారి, పద్మ, పెంటకోట రాజు, బి వెంకటేష్, ఉషారాణి మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. కలియుగవాసుడు ఈ కలియుగంలో ఈ గరుడాద్రి కొండపై సాక్షాత్తు ఉత్తర ద్వారాన్ని స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. మనందరూ అనుకున్నట్టుగా ఇక్కడ వెలిసినటువంటి స్వామి ఆసామాసి కాదు. నేను ఇక్కడ ఉన్నానని ఎన్నో మహిమలతో చాటు చెప్పుకున్నటువంటి వైకుంఠవాసుడు. మరి స్వామివారి లీలలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలామంది భక్తులు 7 వారాల వ్రతాన్ని మొదలు పెడుతూ శనివారం సాయంకాలం ఓలీ ఒక్క శనివారం సాయంకాలం సప్త హారతులు ఇవ్వడం జరుగుతుంది. అది విశేషమైన దర్శనం స్వామివారిది. ఏ ఆలయంలోని జరిగినటువంటి సప్తహారతులు 7 నిమిషములకు ఈ సప్తహారతులు కొనసాగడం జరుగుతుంది. మరి ఎవరైతే భక్తులు పిండి దీపాలు ఎవరైతే 7 దీపములు తెచ్చుకుంటారో వారి దీపకాంతుల్లో నుంచే స్వామిని చూసే గొప్ప అదృష్టం అనుగ్రహం కలుగుతుంది. మరి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలు భక్తులందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మరి చూస్తున్నాం. ఎంతటి గ్యాస్ లేని డిమాండ్లోని కూడా మా సేవకులందరూ మా ఆలయ చైర్మన్ గారు ప్రోత్సాహంతో కట్టెల పొయ్యి మీద వంట చేసి ఎంతమంది భక్తులు వచ్చినా పర్వాలేదు స్వామివారి ప్రాజ్ఞములో జరుగునున్న ప్రసాద విస్తరణ కార్యక్రమం కొనసాగిస్తూ మరి ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. మరి ఇప్పటికే చుట్టుపక్కల చాలా ఆలయాలు చూసాము. మొదలు పెట్టిన తర్వాత కూడా ఆపేయడం జరిగింది. కానీ ఈ ఆలయం దగ్గర ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలోని కూడా స్వామివారి ప్రోత్సాహంతో వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మరి ఆలయ చైర్మన్ గారు కానివ్వండి, రాజుగారు అవనివ్వండి, సేవకులు అవనివ్వండి, ఆలయ డోనర్లు అవనివ్వండి, నాతో పాటు సేవలు అందిస్తున్న సేవకులు అవనివ్వండి, ఈ అందరి ప్రోత్సాహంతో ఎంతటి అద్భుతమైన మహా అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మరి ఇందులో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ దొడ్డిరమణ గారు మరియు మంజుల గారు, ఇతరత్ర కార్యకర్తలు, సేవకులు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈ రోజున గ్యాస్ లేని పరిస్థితిలో చాలా ఆలయాల్లో అన్న సందర్పణ చేయాలంటే చాలా ఇబ్బందులు పడే రోజులు ఇది.
ఈవెన్ ఇళ్లల్లో కూడా గ్యాసులు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో అసలు ఇలాంటి అన్న సంతర్పణ ఎలా చేయాలి అని మొన్న ఆలోచించే టైంలో గ్యాస్ కూడా అవసరమైతే వారి ఇంటిలో గ్యాస్ తీసుకొచ్చి ఇక్కడ వంట చేయడం అది మాకు చాలా సంతోషకరం. మేము ఒక పూట పస్తున్నా పర్వాలేదు, ఇంత ఏ భక్తుడు కూడా ఇక్కడ ఇబ్బంది పడకూడదని చేయడం మా మనసుని కలియజేసింది. వారు ఇంత నిస్వార్థంతో చేస్తుంటే, స్వార్థ బుద్ధితో చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. ఒక ఆలయం కట్టడం అంటే సామాన్య విషయం కాదు. మీకు చేతనైతే ఆలయాలు కట్టండి, కట్టే వాటికి మీరు సహాయం చేయండి, చేత కాకపోతే ఊరుకోండి. సభాముఖంగా మీడియా మిత్రులు సమక్షంగా చెప్తున్నా ఏంటంటే, మీ ఎవరికి చెప్తున్నామో అర్థం అవుతుంది. మీ పాలక మండలి అవ్వచ్చు, పాలక మండలి వ్యవస్థ అవ్వచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవ్వరు కూడా ఎక్కడి నుంచి దిగిపడలేదు. స్వామి ముందు అందరం నిమిత్త మాత్రులం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పోతురాజు. నేను హైందవ దళిత సేన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. సో గత కొంతకాలం టైంలో ఈ దేవాలయానికి ఎన్నో ఇబ్బందులు, ఇక్కడ ఈ దేవాలయమే కట్టకూడదని కొంతమంది అక్రమ మత మార్పిడి వ్యక్తులు, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలో కూడా అక్రమ మత మార్పిడి వ్యక్తులు కూడా చాలామంది దీని మీద ఫైట్ చేయడం జరిగింది. దీని మీద ఒక్క విశాఖపట్నమే కాకుండా విజయవాడ, అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చాలామంది హైందవ ధర్మ పోరాట యోధులు అందరూ కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ దేవాలయానికి సపోర్టెడ్గా నిలబడడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్న ఈ తరుణంలో ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకుని ఎంతోమంది భక్తులు కానీ పెద్దలు దాతలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది అక్రమ మత మార్పిడి ముఠాలు, అట్లాగే కొంతమంది దొంగ పాస్టర్లు ఈ దేవాలయాన్ని ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని, వాళ్ళ చర్చిలకి అట్లాగే వాళ్ళ అక్రమ మత మార్పిడికి అన్ని విధాలుగా ఇబ్బంది కలుగుతుందని, ఈ దేవాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తీయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పన్నుతున్న కుట్రలు కూడా గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. అందరికీ ఒకటే చెప్తున్నాం, హిందువులంటే ఏదో చేత కాకుండా అటు ఇటు కానోళ్ళలాగా ఇంట్లో కూర్చునే బ్యాచ్ కాదు. మీ అందరికీ చాలా సందర్భాల్లో మేము హెచ్చరించామని చెప్తూనే ఉన్నాం. మా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ యావత్ భారతదేశంలో హిందూ దేవీ దేవతల దేవాలయాల జోలికి కానీ ఆస్తుల జోలికి కానీ మీరు గనక వచ్చినట్టయితే మేము తగ్గే పరిస్థితి అయితే ఉండదు. మా ప్రాణాలు పోగొట్టుకోనైనా సరే మా దేవాలయాల్ని, మా హిందువుల్ని కాపాడుకుంటాం.